ప్రభునామనకు మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 11వ వాక్యం. అయితే పరాక్రమం కల శూరుని వలె యెహోవా నాకు తోడయుండి నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారి ఎన్నడూను మరవజాలని నిత్యావమానం పొందుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియాను గురించి చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇర్మియా ఇశ్రాయేల్ యూదా జనాంగం గురించి ప్రవచించిన దాన్ని బట్టి ఇర్మియాని వారు చెరసాల్లో ఉంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రతి విషయంలోనూ ఇర్మియా మాట్లాడినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎవరో ఒకరు లేచి ఇర్మియాను అవమానపరచుట, హింసించుట, బాధ పెట్టుట మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 6 వాక్యాల్లో మనం గమనించినట్లయితే ఇర్మియా ఆ ప్రవచనములు పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడుగు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమునందున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండి బొండలో అతని వేయించెను. మరునాడు పషూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇటులనెను, యెహోవా నీకు పషూర్ అనే పేరు పెట్టడు కానీ మాగోర్ మిష్మాబేబి అని నీకు పేరు పెట్టును. అంటే దాని అర్థం ఏమిటి? కింద రాయబడి ఉంది, నలుదిక్కుల భయము కలుగు చేసేటివాడని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా చెప్తున్నాడు, దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నీ స్నేహితులందరికీ నువ్వే భయము మనకు కారణము ఉంటునని నువ్వు చేయుచున్న పనిని బట్టి నువ్వు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గం చేత కూలుదురు. మరియు యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగిందును. అతడు వారిని చెరబట్టుకొని బబులోనుకు తీసుకొని పోవును. ఖడ్గము చేత వారిని హతం చేయును. ఈ పట్టణంలోని ఐశ్వర్యమందియు దానికి వచ్చిన లాభమందియు దాని అమూల్యమైన వస్తువులన్నీ యూదారాజుల నిధులన్నీ నేను వారికి అప్పగింతును. వారి శత్రువుల చేతికి వాటిని అప్పగిందును అని శత్రువులు వాటిని దోచుకున్నట్టుగా బబులోనుకు తీసుకొని పోవును. పషూరు నీవును నీ ఇంటిలో నివసించు వారందరూ చెరలోనికి పోదురు. నీవును నీ ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చేదరు, అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతి పెట్టబడుదురు అని కఠినమైనటువంటి ప్రవచనాలు ఇర్మియా ద్వారా పలికిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు ఎంతటి కఠినమైన వాకైనా ఆయనకి ప్రవచించమని చెప్పినప్పుడు అది ఆయన భయపడకుండా ప్రవచిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంత మట్టికే కాదు, ఇర్మియాకున్న స్నేహితులు కూడా వీడెప్పుడు పడిపోతాడో, మనం ఎప్పుడు చూసి సంతోషిస్తామో అని ఆనందిస్తుడగా అక్కడ వచనాల్లో చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, ఇర్మియాకు దేవుడు పిలుచుకున్నప్పుడే చెప్పి ఉన్నాడు, నీ శత్రువుల చేతి నుంచి నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని ఇచ్చిన వాగ్దానం చొప్పున వారెంత హింస పెట్టినా, చెరసాల్లో వేసినా, ఇబ్బంది పెట్టినా ఇర్మియాని విడిపించడానికి దేవుడు తోడుగా ఉండి విడిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి మరి యెహోవా ఎలా ఉన్నాడంట? పరాక్రమం గల శూరుని వలె నాకు తోడై ఉన్నాడు కనుక నేను విడిపించబడ్డాను అని మనం చూస్తున్నాం. మనం కూడా దేవుని చిత్తాన్ని అనుసరించి లోకంలో జీవిస్తే మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనల్ని విడిపించడం ఆయనకి ఇష్టమైతే పరాక్రమం గల శూరుని వలె ఆయన మనల్ని విడిపించడానికి మనకు తోడుగా ఉంటాడు అని ఇర్మియా జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. అసలు మాకెందుకు కష్టాలు అని ఇర్మియా అనుకోవచ్చు, కానీ ఆయన ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు. తల్లి గర్భంలో రూపించక మునిపే నేను ఎనిగి ఉన్నాను, నువ్వు పిండమై ఉండగా నిన్ను ప్రతిష్ఠ చేసి ఉన్నాను, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. దేవుని నియామకమును బట్టి దాన్ని ఎవరు రద్దుపరచలేరు. మరి పషూరు ఎంత చెప్పినప్పటికీ దేవుడు జరిపించవలసిన మాటలు జరిపించాడు. అతనికి జరగబోయే సంగతులు కూడా దేవుడు ఇర్మియా చేతనే జరిపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి విధమైన శత్రుబాధ నుంచి, ప్రతి విధమైనటువంటి బాధ నుంచి దేవుడు ఇర్మియాను విడిపించి ఆయనకి స్వతంత్రుడిగా చేస్తున్నట్టుగా మనం ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం చేయవలసింది ఏమిటంటే దేవుని వాక్యానికి లోబడటమే. దేవుడు మనల్ని చేయమన్న పని చేయటము, వెళ్ళమన్న చోటుకు వెళ్ళటము, మాట్లాడమన్న మాటలు మాట్లాడటము, ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే శత్రువుడి చేతిలో చిక్కుపడకుండా మనల్ని విడిపించే బాధ్యత కూడా మన ప్రభుదే అని గుర్తించి దేనికి భయపడక యథార్థమైన, పరిశుద్ధమైన, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుడికి సాక్షిగా ఉండటకు దేవుడు మనకందరికీ సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు ఇర్మియాకు తోడై ఉన్న దేవ, మాకును మీరు తోడుగా ఉంటే దేవుడు గనుక స్తోత్రము.
పరిశుద్ధుడా, మేము నీ బిడ్డలము, నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మాకు నేర్పించండి. అపవాది కుయుతుల్లోంచి మమ్మల్ని విడిపించండి. పరిశుద్ధుడా, నీ చిత్తానుసారమైన జీవితం జీవించడానికి మాకందరికీ ఆత్మీయమైన జ్ఞానము, పరిశుద్ధాత్మని నడిపింపు, కాపుతలు దయచేసి కాపాడి సంరక్షించమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.